హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు మీల్ మేకర్ అదే సోయా చంక్స్‌తో పకోడీని, అలాగే మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో పావుగంటలో చేసుకోవచ్చండి. అది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను. ముందుగా ఈ సోయా చంక్స్‌ని మనం ఉడికించి పెట్టుకోవాలి. దానికోసం ఇలా స్టవ్ మీద వాటర్ పోసుకోండి. ఇలా సగం వరకు ఈ గిన్నెకి సగం వరకు నీళ్లు పోసుకొని ఒక మరుగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఇలా మరుగొచ్చినప్పుడు సోయా చంక్స్‌ని ఇందులో వేసుకుందాం. ఇక్కడ 2 కప్పుల వరకు నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒక కప్పు పకోడీకి, ఒక కప్పు మంచూరియాకి. చక్కగా ఈ 2 ఒకేసారి ఉడికించుకుంటే మనకి టైం కలిసొస్తుందండి. చూడండి. ఇలా స్టార్చ్ వస్తుంది చూసారా? ఇందులోంచి స్టార్చ్ అంతా కూడా పైకొచ్చేయాలి. ఒక్క ఉడుకు ఉడికితే చాలండి, తీసేసుకోవచ్చు. చూడండి. ఇలా వచ్చింది కదా! స్టార్చ్ కూడా బయటికి అలా పైకి తేలిపోయింది. ఇప్పుడు తీసేసుకోవాలనమాట. ఇంత ఉడికితే చాలండి. చాలామంది ఒక 5 నిమిషాలు ఉంచుకోండి, 10 నిమిషాలు ఉంచుకోండి. ఇది మెత్తబడిపోతే పకోడీ కూడా, మంచూరియా 2 సరిగా రావు. ఒక 50% వరకు ఉడికితే చాలు. ఇప్పుడు వీటిని అలా తీసుకొచ్చి చల్లనీళ్ళలో వేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలో వేసుకున్నాక ఒక నిమిషం పాటు వదిలేయండి. వదిలేసాక అప్పుడు మీరు తీసేసి ఇలా ఇందులో ఉండే వాటర్ అంతా కూడా చక్కగా ఇలాగా పిండుకొని గిన్నెలోకి తీసుకోండి. మరీ గట్టిగా పిండుకోకండి. మరీ మెత్తబడిపోయి బాల్స్ చెదిరిపోతాయి. కొంచెం వాటర్ అంతా కూడా ఇలాగా ఇలా నొక్కుతూ తీసుకోండి. ఇలాగే అన్నిటిని కూడా తీసేసుకోండి. ముందు మీకు పకోడీ చేసి చూపిస్తానండి. చూడండి ఇలా తీసుకున్నాం కదా! ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ ఫుల్లుగా కారం, హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడరు. మీరు వైట్ పెప్పర్ పొడి ఉన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు. దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్. మీకు ధనియా, జీరా ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే గరం మసాలా మాత్రం కంపల్సరీ వేసుకోవచ్చు. ఈ 2 వేస్తే బావుంటుంది. చక్కగా మనం ఏసాం కదా! ఇవన్నీ బాల్స్‌కి పట్టించుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా! నేను ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ, ఫ్లేవర్స్ గానీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బేసిన్ పౌడర్ వేసుకోండి. అదే శనగపిండండి. అలాగే కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఈ 2 వేసుకొని చక్కగా కలపండి. ఈ తడితోటే కలపాలి. ఫస్ట్ వేసినాక ఈ తడి మీదే కలపాలనమాట. మనకేవైనా మళ్ళీ పొడి పొడిగా అనిపిస్తే అప్పుడు వాటర్‌ని పోసుకొని కలుపుకోవాలి. చూడండి. కొంచెం పొడి పొడిగా ఉన్నాయి కదా! ఇక్కడ నేను కొంచెం వాటర్ ఏసుకొని ఇలా చిలకరించాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి వాటరు. ఇక్కడ వేసి శుభ్రంగా కలుపుకోండి. చూడండి ఇలా కోట్ అయింది కదా బాల్‌కి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్‌లో వేయించుకుందాం. చిన్న కళాయి పెట్టుకోండి సరిపోతుంది. మనకు ఆయిల్ తక్కువవుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా ఒక్కొక్కటి ఇలా పకోడీ వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ మాత్రం మెయింటైన్ చేయడం చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవి వేసుకోండి. వేసిన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు కలపకుండా వదిలేయండి. అలా వదిలితే చూసారా బాల్స్ ఈ కలర్‌లో అన్నీ ఒకే కలర్‌లో వస్తాయి. చక్కగా వేయించుకోండి ఇలాగా. ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి. చల్లారాక ఇంకొంచెం కలర్ మారుతాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇది అదే మనం ఆయిల్‌లోంచి తీసే ముందే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా ఇందులోకి దిగి పకోడీ కరకరలాడుతూ చక్కగా వస్తుంది. మీరు ఒకవేళ ఇది చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా లైక్ చేసి ఉంచుకోండి. ఉంచుకుంటే మీకు లైక్డ్ వీడియోలో ఉంటుంది. మీరు చేసుకున్నప్పుడు చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ ముందు వేసుకోండి ఒక టీ స్పూను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పరు, ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం. కారంకి బదులు మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోరు, ఒక టేబుల్ స్పూను మైదా వేశాను. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేశాను. ఇప్పుడు ముందు కలపండి. కలిపిన తర్వాత మనకేవైనా పిండి గానీ, కారం గానీ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి కారం సరిపోలేదు. అలాగే పిండి కూడా మనకి బాల్స్‌కేమి కోట్ అవ్వలేదు చూసారా? పొడి పొడిగా ఉంది. అందుకని మళ్ళీ నేను ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేశాను. ఇలా వేసేసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ కలపండి. ఇవి కలుపుకోవడమేనండి. ఒకసారి నీట్‌గా కలుపుకున్నాం అనుకోండి, కోట్ చేయడం అది వస్తే మనకి ఈజీగా మంచూరియా చేయడం వచ్చేస్తుంది.
చూడండి బాల్స్ బాగా కోట్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందాక పకోడీకి వేసిన ఆయిల్‌లోనే ఇవి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆయిల్ హీట్ మాత్రం బాగా మెయింటైన్ చేయాలండి. లేకపోతే మాత్రం మాడిపోతాయి. అన్నీ ఒకే కలర్ రావు. చూసారా? ఇందాక పకోడీవి కూడా ఇదే కలరొచ్చాయి. ఇవి కూడా ఇదే కలర్. అందుకనే మీరు ఆయిల్ హీట్‌ని మెయింటైన్ చేస్తూ బాల్స్‌ని వేయించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్ గాని, కడాయి గాని ఏదైనా. అందులో ఒక టేబుల్ స్పూనే వెయ్యండి ఆయిలు. అందులో కొంచెం ఇలా వెల్లుల్లి రెమ్మలు కట్ చేసి వేసుకోండి. పొట్టు తీసినవి ఇలా కట్ చేసి వేయండి. అలాగే ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చక్కగా ఇలాగా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఈ అల్లం కూడా కొంచెం వగరుంటుంది కదా! అది లేకుండా కొంచెం ఫ్రై చేయండి. అన్నీ కూడా డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదండి. కొంచెం కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేద్దాం. ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెద్దవి కట్ చేసి వేసుకోవచ్చు. కానీ నేనిక్కడ చిన్నవి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేస్తామండి. పెద్దవైతే పక్కకు తీసి పెట్టేస్తున్నారు పిల్లలు. అందుకని చిన్న ముక్కలు వేశాను. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు టమాటా కెచప్పు, అలాగే ఒక టీ స్పూను రెడ్ చిల్లీ సాసు, ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకొని కలపండి. ఈ సాసులు కొంచెం ఇలా ఆయిల్‌లో వేయించిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. అలాగే పంచదార కరిగిన తర్వాత చిటికెడంటే చిటికెడు సాల్ట్‌ని వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో సాసుల్లో సాల్ట్ ఉంటుంది కదా! అందుకని చిటికెడు వేసుకోండి. అలాగే కార్న్ ఫ్లోర్ వాటర్‌ని ఎయ్యాలి. ఇది ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని పల్చగా కలుపుకోండి. కొంచెం పల్చగా కలుపుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో చేయండి. లేకపోతే మీకు సాసులన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చండి. పిల్లలు తింటారు కదా! అందుకనే నేను వెనిగర్ ఎయకుండా నిమ్మరసం పిండాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలా కలుపుకొని చక్కగా మళ్ళీ ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని ఈ బాల్స్‌ని వేసేసుకుందాం. చక్కగా వేసి ఒక నిమిషం పాటు కలపండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చాలా వీడియోలు చేశాను. ఒకసారి వాచ్ చేయండి. స్నాక్ ఐటెమ్స్ వెజ్, నాన్ వెజ్ చాలా ఉన్నాయి మన దాంట్లో. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకున్నాం కదండీ! ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి తిన్నామంటే చాలా బావుంటుంది. మీకు రోడ్ సైడు దొరుకుతాయి కదా మంచూరియా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకుంటే మన ఇంట్లో హెల్తీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.